హెయిర్ కేర్ అనేది బియాండ్ దట్. హెయిర్ గ్రోత్ అనేది ఒక నెలకి 1 month లో 1 centimeter మాత్రమే గ్రో అవ్వగలదు. అంతకు మించి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యిందో మన హెయిర్ ఫాలికల్స్ కి న్యూట్రిషన్ అట్లాగే ఆక్సిజన్ అనేది క్యారీ అవుతుంది. మన స్కాల్ప్ హెల్త్ నే కాదు, మన హెయిర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం షాంపూ అనేది చూస్ చేసుకోవాలి. హలో, జనరల్ గా మనం స్కిన్ కేర్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ హెయిర్ కేర్ కి ఇవ్వం. ఒకవేళ మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఏ షాంపూ వాడాలి అని చూస్తాం. అలానే హెయిర్ ఫాస్ట్ గా పెరగాలి అంటే ఏ హెయిర్ ఆయిల్ వాడాలి అని చూస్తాం. కానీ హెయిర్ కేర్ అనేది బియాండ్ దట్. ఒక బెస్ట్ షాంపూ కానీ లేదా హెయిర్ ఆయిల్ కానీ మనకుంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫిక్స్ చేయలేవు. అది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది అండ్ అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో నేను ఏ షాంపూ వాడాలి, ఏ కండిషనర్ వాడాలి లేదా ఏ హెయిర్ ఆయిల్ వాడాలి అనేది చెప్పట్లేదు. అది నేను తర్వాత వీడియోస్ లో ఎలానో షేర్ చేస్తాను. బట్ ఇవాల్టి వీడియోలో నేను ఒక ప్రాపర్ హెల్దీ హెయిర్ కేర్ రొటీన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మన హెయిర్ లాంగ్ రన్ లో హెల్దీగా ఉండాలి అంటే ఏ విషయాలు మనకి తెలియాలి, ఇలాంటి విషయాలన్నీ నేను షేర్ చేస్తాను. సో రైట్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని నేను సింప్లిఫై చేయడానికి 2 parts గా చేస్తున్నాను. సో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇంకొక 2 days కి నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. సో మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. ఓకే, నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఓకే, ఈ వీడియో సింపుల్ గా అర్థం అవడానికి 2 parts గా డివైడ్ చేశానని చెప్పాను కదా. సో అదెందుకో ఇప్పుడు చెప్తాను. బేసిక్ గా మనకుండే హెయిర్ ప్రాబ్లమ్స్ ని 2 categories గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీలో హెయిర్ ఊడిపోవటం, హెయిర్ పలచపట్టడం, హెయిర్ స్లోగా పెరగటం, డాండ్రఫ్, సోరియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ సెకండ్ కేటగిరీలోకి హెయిర్ చూడటానికి డల్ గా ఉండటం, ఫ్రిజీగా ఉండటం, ఎక్కువగా చిక్కులు పట్టడం, డ్యామేజ్ అయి ఉండటం, స్ప్లిట్ ఎండ్స్, ఇవన్నీ కూడా సెకండ్ కేటగిరీలోకి వస్తాయి. ఈ ఫస్ట్ కేటగిరీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ స్కాల్ప్ హెల్త్. అలాగే సెకండ్ కేటగిరీలో ఉన్న ప్రాబ్లమ్స్ కి రీజన్ హెయిర్ హెల్త్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ని మనం కలిపి చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ స్కాల్ప్ కేర్ అనేది సపరేట్ పార్ట్ కింద, హెయిర్ కేర్ అనేది సపరేట్ పార్ట్ కింద ఈ వీడియోని డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం స్కాల్ప్ కేర్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో హెయిర్ కేర్ గురించి చెప్తాను. అండ్ మన హెయిర్ హెల్దీగా ఉండటానికి 80% మన స్కాల్ప్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ 20% మన హెయిర్ కేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్కాల్ప్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సింది స్కాల్ప్ హెల్త్. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అసలు స్కాల్ప్ అంటే ఏంటి, మనం స్కాల్ప్ కేర్ ఎలా తీసుకోవాలి, మన స్కాల్ప్ కి తగ్గట్టు ప్రొడక్ట్స్ ఎట్లా కొనుక్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ షేర్ చేస్తాను. సో అస్సలు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. స్కాల్ప్ కేర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు హెయిర్ గ్రోత్ అనేది ఎట్లా జరుగుతుందనేది సింపుల్ గా చెప్తాను. మనకి ఎలా అయితే లైఫ్ సైకిల్ ఉంటుందో అట్లాగే హెయిర్ కి కూడా 3 phases ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఒకటి గ్రోత్ ఫేజ్, ఇంకొకటి ట్రాన్సిషన్ ఫేజ్, ఇంకొకటి షెడ్డింగ్ ఫేజ్. ఒక హెల్దీ పర్సన్ కి, ఒక హెల్దీ హెయిర్ కేర్ ఫాలో అయ్యే వాళ్ళకి 90% ఆఫ్ హెయిర్ అనేది ఈ గ్రోత్ ఫేజ్ లోనే ఉంటుంది. ఈ గ్రోత్ ఫేజ్ అనేది మన ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ కి అంటే ఒక్కొక్క వెంట్రుకకి 2 to 7 years పాటు ఉంటుంది. అది మన జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే చాలా టీవీ యాడ్స్ లో లేదా బ్రాండ్ ప్రమోషన్ వీడియోస్ లో ఈ షాంపూ వాడితే లేదా ఈ హెయిర్ ఆయిల్ వాడితే హెయిర్ ఇంత లాంగ్ పెరిగిపోతుంది అని చూపిస్తున్నారు కదా, అది ప్రాక్టికల్లీ జరగదు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక హెల్దీ ఇండివిజువల్ కి హెయిర్ గ్రోత్ అనేది ఒక నెలకి 1 month లో 1 centimeter మాత్రమే గ్రో అవ్వగలదు. అంతకు మించి మీరు ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడినా కూడా 1 centimeter కి మించి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అండ్ అది కూడా వాళ్ళ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి కానీ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి లాంగ్ హెయిర్ ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తర్వాత జనరేషన్స్ కి కూడా హెయిర్ అనేది ఫాస్ట్ గా పెరగటం లేదా లెంత్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అంతే తప్ప మనం అప్లై చేసే ప్రొడక్ట్స్ వలన మన జెనెటిక్స్ కి ఆపోజిట్ గా ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ అనేది జరగదు. అండ్ ఈ గ్రోత్ ఫేజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది అంత తక్కువ ఉంటుంది, హెయిర్ అనేది అంత ఒత్తుగా ఉంటుంది. అయితే ఈ గ్రోత్ ఫేజ్ అనేది ఎంతకాలం ఉంటుంది అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఫర్దర్ చెప్తాను. ఓకే, అండ్ ఈ గ్రోత్ ఫేజ్ తర్వాత ఉండే నెక్స్ట్ ఫేజ్ వచ్చి ట్రాన్సిషన్ ఫేజ్. ఈ ఫేజ్ లో మన హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అండ్ హెయిర్ ఊడిపోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఈ ఫేజ్ అనేది మనకి 2 weeks నుంచి 3 weeks వరకు ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చి షెడ్డింగ్ ఫేజ్. ఈ పాత హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోయి కొత్త హెయిర్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది.
అందుకే మనకి పర్ డే 80 to 100 హెయిర్ స్ట్రాండ్స్ ఊడిపోవడం అనేది చాలా కామన్. సో దాని గురించి మనం హెయిర్ ఫాల్ అని చెప్పి వరీ అవ్వక్కర్లేదు. మనకి ఎంత హెయిర్ ఊడిపోతున్నా అదే ప్లేస్ లో కొత్త హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డీటెయిల్ గా స్కాల్ప్ కేర్ గురించి మాట్లాడుకుందాం. స్కాల్ప్ అనేది మన హెయిర్ స్ట్రాండ్ ఏదైతే ఉందో అది అటాచ్ అయి ఉన్న పార్ట్. ఈ స్కాల్ప్ మీద హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అట్లానే ఆయిల్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. సో మన స్కాల్ప్ కి న్యాచురల్ గానే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ స్కాల్ప్ హెల్తీగా ఉండాలి అంటే స్కాల్ప్ క్లీన్ గా ఉండాలి. అండ్ స్కాల్ప్ ని క్లీన్ చేయడానికి మనకి హెల్ప్ చేసేవి షాంపూస్. అండ్ ఈ షాంపూస్ కొనుక్కునేటప్పుడు మనం మన స్కాల్ప్ టైప్ ని గుర్తుంచుకొని దాన్ని బేస్డ్ గా కొనుక్కోవాలి. మనకి ఎలా అయితే స్కిన్ టైప్ ఉంటుందో పర్సన్ టు పర్సన్ స్కాల్ప్ టైప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ 2 టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ ఉంటాయి, ఆయిలీ స్కాల్ప్ అండ్ డ్రై స్కాల్ప్. మన స్కాల్ప్ టైప్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం తలస్నానం చేసిన 24 hours తర్వాత మనం మన స్కాల్ప్ ని టచ్ చేస్తే అక్కడ కనుక ఆయిల్ ప్రొడ్యూస్ అయినట్లు ఉండి మన హెయిర్ అనేది ఫ్లాట్ గా అయిపోతున్నట్లయితే మనకున్నది ఆయిలీ స్కాల్ప్. అట్లా కాకుండా ఒక 1 to 2 days లో మన స్కాల్ప్ అనేది డ్రైగా అయిపోయి ఫ్లేక్స్ అనేవి కనిపిస్తున్నట్లయితే మనది డ్రై స్కాల్ప్ అన్నట్లు. బట్ ఈ రెండు కాకుండా స్కాల్ప్ అనేది 3 to 4 days వరకు నార్మల్ గానే ఉంటే అది నార్మల్ స్కాల్ప్. బట్ జనరల్ గా ఆయిలీ అండ్ డ్రై స్కాల్ప్ ఈ రెండే కన్సిడర్ చేసుకోండి. మళ్ళీ నార్మల్ కాంబినేషన్ ఈ స్టేజ్ వరకు వెళ్ళొద్దు. జస్ట్ మీరు మీ స్కాల్ప్ టైప్ ఆయిలీనా లేదా డ్రై అన్నది మాత్రం తెలుసుకుంటే చాలు. ఓకే, ఒకవేళ మీకున్నది ఆయిలీ స్కాల్ప్ అయితే మీరు క్లారిఫైయింగ్ షాంపూస్ యూస్ చేయాలి. అంటే క్లే బేస్డ్ షాంపూస్, టీ ట్రీ ఆయిల్, సాలిసిలిక్ యాసిడ్ ఉండే షాంపూస్ ఉంటాయి కదా, సో అలాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. అలానే మీకున్నది డ్రై స్కాల్ప్ అయితే మాయిశ్చరైజింగ్ షాంపూస్ ఉంటాయి, కొంచెం క్రీమీగా ఉంటాయి కదా, అలాంటి షాంపూస్ ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏ షాంపూస్ అయినా కూడా సల్ఫేట్ ఫ్రీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన స్కాల్ప్ క్లెన్జింగ్ ఎంత ఇంపార్టెంటో మన హెయిర్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం స్కాల్ప్ టైప్ ని బట్టి షాంపూ చూస్ చేసుకున్నప్పుడు ఒకవేళ అవి స్ట్రాంగ్ గా ఉంటే గనక మన హెయిర్ కి ఉండే నేచురల్ ఆయిల్స్ అవి రిమూవ్ చేస్తాయి. సో మన స్కాల్ప్ హెల్త్ నే కాదు మన హెయిర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం షాంపూ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్. మనం మన స్కిన్ ని ఎలా అయితే ఎక్స్ఫోలియేట్ చేసుకుంటామో అట్లాగే మన స్కాల్ప్ ని కూడా ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వలన హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో మన స్కాల్ప్ టైప్ ని బట్టి స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ అనేది చేసుకోవాలి. మీది డ్రై స్కాల్ప్ అయితే 15 to 20 days ఒకసారి స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీది ఆయిలీ స్కాల్ప్, హెయిర్ బాగా గ్రీజీగా ఉంటుంది, స్కాల్ప్ బాగా గ్రీజీగా ఉన్నట్లయితే వారానికి ఒక్కసారి స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోండి. దానికోసం మీకు మార్కెట్ లో దొరికే ఎక్స్ఫోలియేటింగ్ హెయిర్ మాస్క్స్ అయినా వాడచ్చు, లేదా జెంటిల్ గా ఉండే హోమ్ మేడ్ స్క్రబ్స్ అయినా యూస్ చేయొచ్చు. ఆర్ మీ దగ్గర గ్లైకాలిక్ యాసిడ్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ కానీ, టోనర్ ఫార్మ్స్ లో కానీ, సిరమ్ ఫార్మ్స్ లో కానీ ఉంటే మీరు అది స్కాల్ప్ కి అప్లై చేసి ఒక 10 minutes పాటు ఉండి హెయిర్ వాష్ చేసేసుకున్నా కూడా మన స్కాల్ప్ అనేది ఎక్స్ఫోలియేట్ అవుతుంది. బట్ ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది మీ స్కాల్ప్ టైప్. ఆయిలీ స్కాల్ప్ ఉంటే ఎవ్రీ వీక్ చేసుకోండి. అదే డ్రై స్కాల్ప్ ఉంటే 15 to 20 days ఒకసారి స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోండి. బట్ మీకు ఏదైనా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్కాల్ప్ త్వరగా ఇరిటేట్ అవుతున్నా స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ స్కాల్ప్ మసాజ్. ఇది మీరు వీక్లీ 2 times చేసుకుంటే మీ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలానే హెయిర్ కూడా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎందుకంటే మనం స్కాల్ప్ ని మసాజ్ చేసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యిందో మన హెయిర్ ఫాలికల్స్ కి న్యూట్రిషన్ అట్లాగే ఆక్సిజన్ అనేది క్యారీ అవుతుంది. దాని వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దీనికోసం మనకి హెల్ప్ చేసేవి హెయిర్ ఆయిల్స్. అండ్ ప్లెయిన్ హెయిర్ ఆయిల్స్ కాకుండా హెర్బల్ హెయిర్ ఆయిల్స్ యూస్ చేయడం వలన మనకి ఇంకొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఆయిల్స్ గురించి డీటెయిల్ గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే మాత్రం వీక్లీ 1 to 2 times అనేది అట్లీస్ట్ 5 minutes పాటు మీరు స్కాల్ప్ ని మసాజ్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే మీ స్కాల్ప్ క్లీన్ గా ఉన్నప్పుడే మీరు స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం అన్నది కరెక్ట్. అలా కాకుండా మీ స్కాల్ప్ మీద డర్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీరు మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి తీసుకునే ఎక్స్టర్నల్ కేర్ లో క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేషన్ అండ్ స్కాల్ప్ మసాజ్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మన స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి జింక్, ఐరన్, బయోటిన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ని ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ స్కాల్ప్ హెల్త్ లో లాస్ట్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మనకి స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన హెయిర్ ఫాలికల్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి. దాని వలన మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ అంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో మనకు ఉండే స్ట్రెస్ ని ఎట్లా తగ్గించుకోవాలన్నది చూసుకోవాలి. సో ఇది బేసిక్ గా స్కాల్ప్ హెల్త్ గురించి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్ థింగ్స్ ని ఫాలో అయితే మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది.
ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి, హెయిర్ హెల్త్ గురించి చెప్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో హెల్ప్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అట్లానే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.